Hello everyone, welcome to my channel Arcube Maths. My name is Rajshekhar. సో త్వరలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో మరి అభ్యర్థులకు ఉపయోగకరం ఉండాలనే ఉద్దేశంతో గత 2019 సంవత్సరంలో నిర్వహించిన ఎస్ఐ మెయిన్ పేపర్లో మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది తెలుసుకుందాం. మరి ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ చేయడం వలన అభ్యర్థులలో ప్రశ్న స్వరూపం అలాగే ప్రశ్న డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా వస్తుందనేది కూడా తెలుస్తుంది. మరి వాటిని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలనే విషయం, కాన్సెప్ట్ పరంగా ఎలా చేయాలి, షార్ట్ కట్స్లు ఎలా చేయాలి, ఆప్షన్స్ ద్వారా ఎలా చేయాలి, ఇట్లా డిఫరెంట్ స్కిల్స్ అభ్యర్థులు నేర్చుకునే అవకాశం ఉంది. మరి ఈరోజు క్లాస్లో మొదటి ప్రశ్న ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది షేడెడ్ పోర్షన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్ in which each side of the triangle is 14 centimeters and its vertices being the centers of three mutually touching circles. త్రిభుజం యొక్క ప్రతి భుజం పొడవు 14 సెంటీమీటర్లు అవుతూ దాని శీర్షంలో 3 పరస్పరం స్పృశించుకునే వృత్తంల కేంద్రములు అయ్యే ఈ క్రింది పటం నందు షేడ్ చేసిన ప్రదేశ వైశాల్యం ఎంత అనేది మనకు ప్రశ్న. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన ప్రశ్నలో ఇన్ఫర్మేషన్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ 14 సెంటీమీటర్స్ 14 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అప్పుడు మనకు ఆ త్రిభుజము సమబాహు త్రిభుజం అవుతుంది. 3 భుజాల పొడవులు సమానం కాబట్టి సమబాహు త్రిభుజం అవుతుంది. మరి సమబాహు త్రిభుజం అయిందంటే అందులో ప్రతి కోణము 60 డిగ్రీలకి సమానం అవుతుంది, 60 degrees. ఈచ్ యాంగిల్ ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 60 degrees. ప్రతి కోణం కూడా 60 డిగ్రీలు అవుతుంది. మరి ఇక్కడ ఒక్కొక్క వృత్తంలో షేడ్ చేసిన భాగం వచ్చేసి మనకు సెక్టర్ అవుతుంది. షేడ్ చేసిన భాగం ప్రతి వృత్తంలో షేడ్ చేసిన భాగం వచ్చేసి సెక్టర్ అవుతుంది. మరి ఇప్పుడు సెక్టర్ వైశాల్యం కావాలి. సెక్టర్ వైశాల్యం కావాలంటే సెక్టర్ కోణం తెలియాలి. మరి మనకు సెక్టర్ కోణం వచ్చేసి మనకు ఇక్కడ 60 డిగ్రీలు తీసివేస్తే మిగిలిన కోణం 300 డిగ్రీలు అవుతుంది. అంటే సెక్టర్ కోణం యాంగిల్ ఆఫ్ ది సెక్టర్ ఈజ్ ఈక్వల్ టు కంప్లీట్ యాంగిల్ 360 degrees మైనస్ 60 degrees. దట్ ఈజ్ ఈక్వల్ టు 300 degrees అవుతుంది. అంటే ఇది మిగిలిన భాగం 300 డిగ్రీలు అవుతుందన్నమాట. మరి సెక్టర్ వైశాల్యం, ఏరియా ఆఫ్ ది సెక్టర్. సెక్టర్ వైశాల్యం వచ్చేసి మనకు x/360 degrees ఇంటూ πr² అనేది మనకు తెలిసిందే. అయితే ఇక్కడ మనకు మొత్తం 3 సెక్టర్లు ఉన్నాయి కాబట్టి షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం వచ్చేసి దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ x డిగ్రీస్ అంటే 300 degrees అవుట్ ఆఫ్ 360, π మీన్స్ 22/7, r మీన్స్ ఇక్కడ మనకు మొత్తము రేడియస్ అంటే 14లో హాఫ్ వస్తుంది అనమాట. అంటే రేడియస్ వచ్చేసి 14లో సగం అంటే 7 సెంటీమీటర్స్ వస్తుంది. 7 ఇంటూ 7 తీసుకున్నాం, ఒక 7 క్యాన్సిల్ చేద్దాం. మనకు ఇక్కడ 65, 66, 3 ones, 2 times cancel, 2 ones, 2 11s. You get 5 into 11 into 7, that is equal to 385. 385 is right answer. మనకు ఆప్షన్లో ఇవ్వలేదన్నమాట కాబట్టి మనకు 385 అనేది సరైన సమాధానం అవుతుంది. ఈ విధంగా మనము చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 8 centimeters, 5 identical circles are placed as shown in the figure. Then the radius of each of the circle is 8 సెంటీమీటర్ల భుజం కలిగిన ఒక చతురస్రంలో ఈ దిగువ పటంలో చూపిన విధంగా 5 సర్వసమాన వృత్తములు ఉంచారు. అప్పుడు ఒక్కొక్క వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అనేది క్వశ్చన్. 5 సర్వసమాన వృత్తాలంటే
ప్రతి వృత్త వ్యాసార్థము సమానమని ఇక్కడ అర్థం. రైట్. సో మనము ఒకసారి ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ను అబ్జర్వ్ చేస్తే సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి మనకు? సో ఏబిసిడి చతురస్రం స్క్వేర్ అనుకుందాం. సో దీని యొక్క సైడ్ 8 సెంటీమీటర్స్ అవుతుంది, 8 సెంటీమీటర్స్. అయితే ఇందులో మనకు రేడియస్ ఆఫ్ ది సర్కిల్ వచ్చేసి మనకు రేడియస్ ఆఫ్ ఈచ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 6 యూనిట్స్ అనుకుందాం. 6 సెంటీమీటర్స్ తీసుకుందాం. సో అప్పుడు మనకు ఇది కూడా 6 అవుతుంది. సో అయితే ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో దిస్ ఈజ్ ఆర్ అవుతుంది. అయితే మనకు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో మరి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ రేడియస్ సో ఇక్కడ 6 అవుతుంది, ఇక్కడ 6 అవుతుంది, స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు అప్పుడు ఈ చతురస్రంలో దీని యొక్క కర్ణం పొడవు √2r అవుతుంది. చతురస్ర భుజం ఇచ్చినప్పుడు దానికి కర్ణం పొడవు √2r అవుతుంది. సో అలానే ఇక్కడ కూడా మనకు ఈ వాల్యూ వచ్చేసి √2r అవుతుంది. సో మరి ఏబిసిడి చతురస్రానికి కర్ణము సో డయాగోనల్ ఈజ్ ఈక్వల్ టు 8√2 సెంటీమీటర్స్ అవుతుంది. ఎందుకంటే మనకు సైడ్ 8 సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి డయాగోనల్ 8√2. సో మరి 8√2 దేనికి ఈక్వల్ అవుతుందంటే r ప్లస్ 4r ప్లస్ సో మనకు √2r ప్లస్ √2r సో 2√2rకు ఈక్వల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 8√2 అవుతుంది. ఇక్కడ మనము 4ని ఏ విధంగా రాసుకోవచ్చు? సో మనకు 4ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు అంటే 2 × 2గా స్ప్లిట్ చేయొచ్చు. సో 2ని మళ్ళీ √2 × √2గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 4ని ఎలా రాయొచ్చు అంటే సో 2 × √2 × r ప్లస్ 2√2r ఈజ్ ఈక్వల్ టు 8√2. ఎందుకు ఇలా రాయవచ్చు అంటే సో 2√2r మనం కామన్ తీయచ్చు. 2√2r కామన్ తీస్తే టేకింగ్ 2√2r యాజ్ కామన్ సో రిమైనింగ్ టర్మ్స్ √2 ప్లస్ 1 ఈక్వల్ టు సో ఇక్కడ మనకు 8ని 4 × 2√2గా రాసుకోవచ్చు. బోత్ సైడ్ 2√2 క్యాన్సిల్ చేద్దాం. సో r ఈజ్ ఈక్వల్ టు 4/√2 ప్లస్ 1 వస్తుంది. సో మనకు r వాల్యూ వచ్చిన తర్వాత r ఈజ్ ఈక్వల్ టు 4/√2 ప్లస్ 1 వస్తుంది. సో ఇప్పుడు మనము డినామినేటర్ను రేషనలైజ్ చేస్తే √2 - 1/√2 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 × √2 - 1/2 - 1 అవుతుంది. సో ఫైనల్గా రేడియస్ వచ్చేసి 4 × √2 - 1 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్ ఆప్షన్ 3లో ఇవ్వడం జరిగింది. సో ఒకసారి క్లారిటీగా చూడండి. మనకు రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ 6 యూనిట్స్ అనుకుందాం, 6 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకు r ప్లస్ 4r అవుతుంది. అలాగే మనకి ఇక్కడ రేడియస్ r. సో ఇక్కడ బేస్ ఇక్కడ r అవుతుంది. మరి దీని ద్వారా మనం కర్ణము √2r కనుక్కున్నాం. సో అదేవిధంగా ఇక్కడ కూడా √2r అవుతుంది. సో √2r 2 ఉన్నాయి కాబట్టి సో మొత్తం 4r ప్లస్ 2√2r ఈజ్ ఈక్వల్ టు అది చతురస్రం యొక్క ఏబిసిడి చతురస్రం యొక్క డయాగోనల్. సో ఏబిసిడి చతురస్రం యొక్క కర్ణం అవుతుందన్నమాట. సో అప్పుడు కర్ణము భుజం 8 సెంటీమీటర్లు కాబట్టి కర్ణము 8√2 సెంటీమీటర్స్ తీసుకున్నాం. సో ఈ విధంగా r వాల్యూ వచ్చిన తర్వాత రేషనలైజేషన్ చేస్తే వస్తుంది. సో ఇలా చేయొచ్చు, ఇలా డిఫరెంట్ మోడ్లో చేయొచ్చు. ఈ మెథడ్ మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈరోజు క్లాస్లో మనము సో ABSI 2000లో నిర్వహించిన మెయిన్స్ ఎగ్జామ్ పేపర్కి సంబంధించి అంటే మనకు మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రశ్నలు సాల్వ్ చేయడం జరిగింది. సో వాటిని ఏ విధంగా చేయాలనేది తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ క్లాసులో మరికొన్ని ప్రశ్నలను మనము తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.